హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే కేఎన్ఆర్హెచ్ తెలంగాణ నీట్ 2024కి సంబంధించిన లేటెస్ట్గా ఒక అప్డేట్ వచ్చింది. లోకల్, నాన్ లోకల్, దీంతో పాటు డీమ్డ్ కాలేజెస్ ఏ కాలేజెస్ వెళ్ళాయి, ఏ కాలేజ్ వెళ్ళబోతున్నాయి, ఈ విధంగా న్యూస్లో చాలా వైరల్ అవుతున్నాయి అన్న. అపోలో మెడికల్ కాలేజ్ వెళ్తుందంట, కామినేని వెళ్తుందట, బాచ్పల్లి వెళ్తుందట, ఇలా చాలా రూమర్స్ వస్తున్నాయి. ఈ రూమర్స్ ఎంతవరకు నిజము, ఏ కాలేజీలు ఇంతవరకు డీమ్డ్కి వెళ్ళినాయి, ఇంకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కొత్తగా క్వెరీ అప్డేట్ అంటే ఫస్ట్ నుంచి 8th వరకు స్టడీ సర్టిఫికెట్స్ అడుగుతున్నారు. ఈ స్టడీ సర్టిఫికెట్స్ ఎవరిని అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు, మమ్మల్ని ఎందుకు అడగట్లేదు, మరి దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది, ఎవరు లోకల్ అవుతారు, ఎవరు నాన్ లోకల్ అవుతారు, ఇలాంటి సమాధానాలకు ఈ వీడియో. సో దీంతో పాటు ఇక మెయిన్గా jaypalanre.comలో ప్రతి ఒక్కరు అన్నా నాకు సీట్ ఎక్కడ వస్తుంది, అన్నా నాకు సీట్ ఎక్కడ వస్తుంది, నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇంత కష్టం, ప్రతి ఒక్కరు ఇదే. దీనిపైన దాదాపుగా 40 to 50 వీడియోలు చేస్తుంటా. అయినా ఇంకొకసారి ఈ వీడియోలో క్లియర్ కట్గా మళ్ళీ క్లియర్గా ఇంకొక వీడియో చేస్తున్న ఒక ఎగ్జాంపుల్, ఒక కాలేజ్ తీసుకొని ఆ కాలేజీలో ఒక కేటగిరీ కట్ ఆఫ్ ఏ విధంగా చూడాలి, ఎన్ని రకాలుగా చూడాలి అనేది మీకు క్లియర్గా మరొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయొద్దు. ఇట్లా అన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటూ వీడియో చేస్తున్నాను కాబట్టి సో నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా ఇంపార్టెంట్. అఫీషియల్గా కానీ లేకపోతే అన్అఫీషియల్గా కానీ నాకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతేగాని ఏదో లేనిది ఉన్నట్టుగా, ఉంది లేనట్టుగా చెప్పడం నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు. కాబట్టి సో ఈ విషయంలో కొంత సహకరించండి. చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా మెసేజ్లు వస్తున్నాయి. అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఎలా తెలుస్తుంది? ఈవెన్ గవర్నమెంట్ నుంచే ఇలాంటి రెస్పాన్స్ రావట్లేదు. సో కాబట్టి అన్న లోకల్ ఇష్యూ ఏమైంది, నాన్ లోకల్ ఇష్యూ ఏంది, మీరు ఏ ప్లేస్లో ఉండరు, నేను అదే ప్లేస్లో ఉండండి. ఈ 24కు సంబంధించినటువంటి దరిద్రం ఏ ఇయర్లో రాబోదు అనుకుంటున్నాను నేను. ప్రతి ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. సో ఆ విషయాలు పక్కన పెట్టేద్దాం. లైక్ చేస్తారా లేదా ఇన్స్టిట్యూట్ చేసుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ మనకు కేఎన్ఆర్హెచ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తే సో మనకు కాంపిటేటివ్ అథారిటీ అని చెప్పేసి 23-24కి సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ కట్ ఆఫ్స్ మన jaypalanre.com అల్టిమేట్గా ఉన్నాయన్న. రౌండ్ 1 ఉంది, రౌండ్ 2 ఉంది, కాస్ట్ వైజ్ ఉంది, చాలా రకాలుగా ఉన్నాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే సరే వీళ్ళు మేలు, ఫీమేలు, జనరల్, ఎస్సీ, ఎస్టీ అన్ని ఇచ్చేసారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన సైట్లో ఉంది. కానీ లాస్ట్లో ఒక వర్డ్ యూజ్ చేశారు చూసారా, దిస్ ఇస్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది తెలంగాణ కేఎన్ఆర్హెచ్ కాళోజీ నారాయణరావు నుంచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, నాట్ ఇన్క్లూడెడ్ ఫాలోయింగ్ 24-25 కౌన్సిలింగ్ అని చెప్పేసి మరి క్లియర్గా ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్లో మరి ఏ కాలేజెస్ లేవు, మల్లారెడ్డి సూరారం, మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్, ఈ 2 కాలేజెసే లేవని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అపోలో నేమ్ ఉందా? లేదు. కామిని నేమ్ వచ్చిందా? లేదు. బాచ్పల్లి వచ్చిందా? లేదు. కాబట్టి వదంతులు నమ్మొద్దు. క్లియర్ కట్గా కేఎన్ఆర్హెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో యాజ్ అండ్ డేట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ కేవలం మల్లారెడ్డి కాలేజెస్ 2 కాలేజ్, ఒకటి జనరల్ కాలేజ్, ఒకటి వచ్చి ఉమెన్స్ కాలేజ్. సో దీంతో పాటు డెంటల్ కాలేజెస్ కూడా ఉన్నాయి, అది పక్కన పెట్టేది. ఓన్లీ ఎంబీబీఎస్ గురించి మాట్లాడితే ఈ 2 కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా ఎంసీసీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేద్దామండి. అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడైనా సరే ఉన్న పలంగా ఈ డీల్ అయిపోతే ఇప్పటికిప్పుడు అపోలో వాళ్ళు డీమ్కి పోతారు కూర్చొని, అంత ఈజీగా అండి. కేఎన్ఆర్హెచ్ఎస్ పర్మిషన్ ఉండాలి, తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి, అక్కడ రీవెరిఫికేషన్, ఎన్ఎంసీ, ఎంసీసీ ఇలా చాలా ఉంటాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియదు. బట్ కేఎన్ఆర్హెచ్ఎస్ ఇప్పటి వరకు అఫీషియల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కనుక చెక్ చేసుకుంటే కేవలం ఓన్లీ మల్లారెడ్డి కాలేజెస్ వచ్చినాయి. మీకోసం ఇంకా డీమ్డ్ కాలేజెస్ ఏమైనా వెళ్ళినా మన తెలంగాణ స్టేట్ నుంచి చెక్ చేద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సో ఫస్ట్ డీమ్డ్ కాలేజెస్ ఉన్నాయి కదా, డీమ్డ్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటూ డీమ్డ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా అక్కడ ప్రోగ్రామ్ వచ్చేసి ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తున్నానండి. సబ్మిట్ చేసేసి ఇక్కడ తెలంగాణ అని టైప్ చేశాను. ఏం టైప్ చేశాను? తెలంగాణకు సంబంధించి మనకు అఫీషియల్గా ఒకటి జీడిమెట్లలో ఉన్నటువంటి మల్లారెడ్డి సూరారం కాలేజీ, అదేవిధంగా ఉమెన్స్ కాలేజ్, ఈ 2 కాలేజెస్ ఉన్నాయి. కానీ అఫీషియల్గా ఇంకా ఏ కాలేజెస్ లేవు. ఇది క్లియర్ కట్గా. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతున్నారు, అన్న మరి ఆల్ ఇండియా కోటల్ మనకి ఇంకా కాలేజెస్ వచ్చినాయి, ఆ లాస్ట్ వరకు ఏమైనా చూద్దాం. సో అది కూడా మనకి చెక్ చేసుకుంటే లాస్ట్లో చాలా కాలేజెస్ యాడ్ అయినాయి. దాంట్లో మన తెలంగాణకు సంబంధించిన కాలేజీల లిస్ట్ కావాలనుకుంటే అంటే ఆల్ ఇండియా కోటలో చెక్ చేసుకుంటే లిస్ట్ అయితే చాలానే వచ్చేసింది. ఈ లిస్ట్లో మనకు ఆల్మోస్ట్ 20th పేజీలో మనకు చెక్ చేసుకుంటే భువనగిరి, యాదాద్రి భువనగిరి, నెక్స్ట్ వచ్చేసి కుతులాపూర్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్కి అయితే పర్మిషన్ వచ్చింది. దీంతో పాటు ఇక్కడ లాస్ట్లో చెక్ చేసుకుంటే మనకు మెదక్ కాలేజీకి పర్మిషన్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరంకి పర్మిషన్ వచ్చింది. నెక్స్ట్ రాజస్థాన్, ఈ విధంగా ఇంకా కొన్ని కాలేజెస్ వచ్చింది, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే ఈ ఎంసీసీకి సంబంధించి ఏదైనా సరే రౌండ్ 2 వరకు ఏ కాలేజెస్ అయితే ఉంటాయో ఆ కాలేజెసే ఫైనల్ అవుతుంది. రౌండ్ 2లో మళ్ళీ ఇంకా కొత్తగా మనం వచ్చి ఛాన్సెస్ ఉన్నాయంటే సో ఛాన్సెస్ లేనట్టే. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో లేకపోతే సెకండ్ రౌండ్లో, థర్డ్ రౌండ్కి వచ్చేసిందంటే ఇంకా మాపప్ స్టార్ట్ అవుతుంది. మాపప్లో కొత్త కాలేజీలు తీసుకొచ్చేసి అలాంటి అయితే చేరు. సో కాబట్టి ఇప్పటి వరకు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎంసీసీలో ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో ఆ కాలేజెస్ అఫీషియల్గా వచ్చేసినట్టే. అది ఇంకా కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి ఒక క్లారిటీ వచ్చింది, ఈ 2 కాలేజెస్ మేము ఇంక్లూడ్ చేయట్లేదని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మల్లారెడ్డి కాలేజ్ తప్ప రిమైనింగ్ అన్ని కాలేజెస్ ఉన్నట్టే. రైట్, మీకు చాలా డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. మీరు కూడా నేను చెప్పేది నమ్మారా లేదా అనేది ఎస్ అన్న ఐఎమ్ విత్ యూ, జైపాల్ అన్న వీఆర్ విత్ యూ అని చెప్పేసి వచ్చిన కామెంట్ చేయండి. అంటే ఎంతమంది అగ్రీ చేస్తున్నారు? ఓకే, జస్ట్ అగ్రీ ఆర్ డిస్అగ్రీ. సో ఎనీవే నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో మనం అయితే చెప్పలేం. బట్ ఇయర్ అయితే షాకింగే, నాకు కూడా చాలా బాధగా ఉంది. ఏంటంటే ఓ పక్క కాలేజు ఏ సీట్ వస్తుందో పోవట్లేదు, ఏ కాలేజ్ వస్తుందో పోవట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, అంత గందరగోళంగానే ఉందండి. రైట్, ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అన్న ఇక ముఖ్యంగా మనకు కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేసింది. సో దీంట్లో క్వెరీకి సంబంధించిన ఐడీలు అయితే పంపిస్తున్నారు అని. సో దీంట్లో దాదాపుగా 900+ మెంబర్స్ ఎవరైతే లోకల్ నాన్ లోకల్తో సఫర్ అవుతున్నారో కేవలం వాళ్ళకే మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళు కాకుండా రిమైనింగ్ ఎవరికైతే మెసేజ్లు వస్తున్నాయో వాళ్ళు కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. అయితే దీంట్లో వాళ్ళు ఏం అడిగారు, 1 నుంచి 8 వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్ అన్న బోనాఫైడ్ సర్టిఫికెట్స్ అన్న సేమే, స్టడీ సర్టిఫికెట్స్ అన్న బోనాఫైడ్ సర్టిఫికెట్స్ అన్న సేమే. అన్న మేము రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా పెడతామంటే అడగలేదు కదా, అడిగిందే ఇవ్వండి. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నా, చాలామంది కోపం రావచ్చు, నేను ఉన్నట్టు చెప్తున్నా భయ్. మీరు ఏం లేదన్న, ఇప్పుడు 2 కళ్ళు సేమే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఏపీ అయినా అంతే, మనకు తెలంగాణ అయినా అంతే, ఉన్నట్టు చెప్పడం వల్ల తప్పేం లేదనుకుంటున్నా భయ్. నేనైతే ఏం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే నా మనసుకు అయితే అనిపిస్తుంది. 1 నుంచి 8 వరకు అడిగింది స్టడీ సర్టిఫికెట్స్. కొంతమంది కావాలంటే ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకొస్తారా అంటే తీసుకొస్తారు కావచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి కనుక ఫేక్ సర్టిఫికేట్ కనుక డిటెక్ట్ అయితే సీట్ అలాట్ అయిన తర్వాత ఏ క్షణానైనా మీ సీట్ క్యాన్సిల్ కావచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో క్లియర్ కట్గా వాళ్ళు ఒక 10-15 మందిని డిబార్ చేసేసారు, వాళ్ళ సీట్ కూడా క్యాన్సిల్ చేశారు. ఇంకా 3 years వరకు వాళ్ళకి తెలంగాణ ఎలాంటి అవకాశం లేవు. కాబట్టి ఇప్పుడు ఆ ఎంక్వైరీ జరుగుతుందా అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి కాలేజీలు ఇస్తారు, కాలేజ్ ప్రిన్సిపల్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారా ఏం చేస్తారో మనకైతే తెలియదు. ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ జెన్యూన్ వెళ్ళిపోండి. లేని సర్టిఫికేట్స్ సృష్టించి మేము అది చేస్తామంటే ప్రొద్దున ప్రాబ్లం ఇరుక్కునేది మీరే. కాబట్టి కొంతమంది నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు ఏమనంటే ఈ విషయంలో మీరు ఎక్కువ మాట్లాడొద్దని. నేను నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి, నా మెంటర్షిప్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, అన్న మన దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటే పెట్టేద్దాం, లేకపోతే లేదు. అంతేగాని ఫేక్ చేసేసి ఏదో ఫోటోషాప్లో ఎడిట్ చేసేసి లేని డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి పెట్టేస్తే రేపు ప్రొద్దున ఇబ్బంది పడేది మీరే. కాబట్టి మీరు కనుక ఈ 1 నుంచి 8 వరకు ఎక్కడెక్కడే చదివారు ఉన్నాయని పెట్టేసేయండి. వాళ్ళు కన్సిడర్ చేస్తారా చేయరా తర్వాత విషయం. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను 1 నుంచి 8 వరకు. అయినా మరి ఇదేంటి, మరి 9th నుంచి 12th వరకు అడగలేదు కదా. ఈ 9th నుంచి 12th వరకు ఆల్రెడీ మనం ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసాం కదా అప్లికేషన్ అప్పుడు, అవునా? మరి మళ్ళీ ఇంకెందుకు ఇన్ఫర్మేషన్ అవసరం లేదు కదా. మరి ఇప్పుడు 1 నుంచి 12th వరకు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నా, ఎవరిని అడుగుతున్న డేటా కేవలం ఈ 900+ ఎవరైతే ఉన్నారో నాన్ లోకల్ వాళ్ళని మెసేజ్లు వస్తుంది, వాళ్ళే అప్లోడ్ చేయాలి. అయితే 1 నుంచి 12th వరకు స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ చేస్తాము. మరి మేము లోకల్ కావాలంటే రూల్ ఏంటి? ఏమైనా ఇచ్చిందా కేఎన్ఆర్హెచ్ఎస్? ఏమి ఇవ్వలేదు. గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 900 మెంబర్స్ దగ్గర నుంచి 1 నుంచి 12th వరకు మీరు ఎక్కడే చదివారు అనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. కానీ లోకల్కి ఎన్ని ఇయర్స్ కన్సల్ట్ చేస్తారు అనేది చెప్పలేదు. లోకల్కి కన్సల్ట్ చేస్తేనే లోకల్కి కన్సల్ట్ చేయము, నాన్ లోకల్ అంటే సీట్లు లేదు తెలంగాణలో, అంటే ఉన్న రూల్ ప్రకారంగా. రైట్, ఇది ఒకటి అయిపోయింది అన్న. మరి ఇంతకుముందు మేము అప్లై చేసేటప్పుడు 9 నుంచి 12th వరకు చేసేసాం. ఆల్రెడీ జీవో ప్రకారం ఉండే 33 జీవో ఏం చెప్తుంది, మీరు కనుక లాస్ట్ 4 years చదివారు అనుకోండి, 9, 10, 11, 12, 9, 10, 11, 12 మీరు రాజస్థాన్ నుంచి వచ్చిరా, మహారాష్ట్ర నుంచి వచ్చిరా, ఏపీ నుంచి వచ్చిరా, తమిళనాడు నుంచి వచ్చిరా, జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిరా, ఎక్కడి నుంచి రాని కేవలం 4 సంవత్సరాలు కనుక మీరు టీజీలో తెలంగాణలో చదివితే లోకలే 33 జీవో ప్రకారంగా నో డౌట్ అబౌట్. ఇక
అన్న మేము ఏపీ మొత్తం పుట్టింది పెరిగింది అంతా కూడా ఏపీ, ఫస్ట్ నుంచి 8th వరకు నేను ఏపీలో చదువుకున్నాను, ఫస్ట్ నుంచి 8th వరకు రాజస్థాన్లో చదువుకున్నాను, ఫస్ట్ నుంచి 8th వరకు జమ్మూ కాశ్మీర్లో చదువుకున్నాను, ఫస్ట్ నుంచి 8th వరకు అరుణాచల్ ప్రదేశ్లో చదువుకున్నాను, కానీ నేను 9, 10, 11, 12 ఈ 4 సంవత్సరాలు తెలంగాణలో చదివినా 33 జీవో ప్రకారంగా లోకల్, దాంట్లో డౌట్ లేదు. అందుకని చెప్పేసి మనకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే అడగట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఎవరైతే ఈ నాన్ లోకల్ వాళ్ళు సఫర్ అవుతున్నారో వాళ్ళకైతే సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్తుందా వెళ్ళదా అనేది అయితే తెలియదు. బట్ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాల మేరకు వీళ్ళకి సంబంధించి ఫస్ట్ నుంచి 12th వరకు అయితే మనకు ఈ స్టడీ సర్టిఫికేట్స్ డాటా తీసుకుందాము, దాని తర్వాత రూల్స్ని ఫ్రేమ్ చేద్దామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఒక ఆలోచన చేసినట్టుగా మనకు ఒక సమాచారం అవుతుంది. అయితే ఫస్ట్ అయితే ఈ 1 నుంచి 12 వరకు మీ దగ్గర జెన్యూన్ సర్టిఫికేట్స్ ఏవైతే అవి అప్లోడ్ చేయండి. అది స్టడీ సర్టిఫికేట్స్ అన్నా సేమే, బోనాఫైడ్ సర్టిఫికేట్ అన్నా సేమే, స్టడీ అండ్ బోనాఫైడ్ సర్టిఫికేట్ అన్నా సేమే, స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ అన్నా సేమే. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్లో జిల్లా పేరు కరెక్ట్గా ఉందా లేదా, స్కూల్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, కలర్ స్కాన్ కరెక్ట్ చేస్తారా లేదా, 1కి 2 సార్లు నీట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి, రైట్? ఇది ఒక ఇష్యూ అయిపోయింది. ఇక మిగతా ఇష్యూకి వచ్చేద్దాం. ఏం లేదండి అన్న, తెలంగాణ వాళ్ళు ఇంత మంచిగా ఇచ్చేశారు కదా, ఓపెన్ కట్ ఆఫ్ ఎంత, ఈడబ్ల్యూఎస్ కదా, జనరల్ కట్ ఆఫ్, ఈ కట్ ఆఫ్ కంటే మించిన కట్ ఆఫ్స్ మన jaypalanడే.comలో ఉన్నాయి, రైట్? సో దీంట్లో ఇంకొకసారి jaypalanడే.comలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామంది అన్న నువ్వు డబ్బుల కోసమే చేస్తున్నావు, నువ్వు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అని చెప్పేసి అనుకోకండి. ఎక్కడ కూడా యాడ్స్ రావట్లేదు. నేను jaypalanడే.com ఎందుకు వాడుకోమంటున్నా అంటే ఆ పీడిఎఫ్లో గంటలు కుస్తీ పడ్డా మీకు అర్థం కాదు, కొన్నిసార్లు ఎక్సెల్ కన్వర్ట్ చేసుకోవాలి. సో ఏ కాలేజ్ ఎంత, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, దాంట్లో టోటల్ అలాట్మెంట్ డాటా ఎంత, ఫస్ట్ రౌండ్లో ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, ఫిల్ కానీ సీట్లు ఏంటి, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అదంతా కూడా పీడిఎఫ్లో సెర్చ్ చేయడం ఇబ్బంది అవుతుంది. సో దాని వెనకాల ఒక టీమ్ను బిల్డ్ చేసుకొని ఆ డాటాను అంతా మన సాఫ్ట్వేర్కి ఎక్కిచ్చేసి మీకు అనుకూలంగా క్రియేట్ చేయడానికి, వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి కొంత ఖర్చు అయింది, కొంత టీంను బిల్డ్ చేసుకొని కొంత ఖర్చు అయిపోయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఈ 599, 799 దీనికన్నా తగ్గించవచ్చు కదా అంటే అది నేను ఎవ్వరిని కూడా ఫోర్స్ఫుల్ చేయట్లేదు. నిజంగానే jaypalanడే.comతో ఇంత ఉపయోగం ఉందా అనిపిస్తేనే రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నాను. ఎవరినో కట్ ఆఫ్ అడగడం ఎందుకు, నేను చెప్పడం ఎందుకు కట్ ఆఫ్, జయపాలన్న కట్ ఆఫ్ ఎంత, కట్ ఆఫ్ ఎంత నేను చెప్పడం కంటే మీ కట్ ఆఫ్ మీరే తెలుసుకోవాలా, అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి, ఇలా చాలా వీడియోలో చెప్తాను. ఇంకొకసారి ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకొని మళ్ళీ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను, రైట్? ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, jaypalanడే.comలో రిజిస్ట్రేషన్ గురించి లాస్ట్లో మాట్లాడదాం. ఇప్పుడు నేను లాగిన్ అయిన తర్వాత నేను పదే చెప్తున్నాను, ఫస్ట్ టైం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ యూజర్ ర్యాంక్ ఇన్ఫో స్టేట్ లిస్ట్, ఎవరైతే ఫస్ట్ టైం లాగిన్ అవుతారో లాగిన్ కాగానే ఇక్కడ మీ ఆల్ ఇండియా ర్యాంకు, అది ఇంకా ఇక్కడ మార్కులు ఎంటర్ చేయమని చెప్పేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. ఓన్లీ ఒకేసారి జస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. సో ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత బాటంలో క్లిక్ ఫర్ హోమ్ పేజ్ అని ఉంటుంది, హోమ్ పేజ్ వచ్చేసింది. ఒక్కసారి లాగౌట్ చేయండి, ఓన్లీ వన్ టైమే. సో ఓకే అన్న, మీరు చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకుని యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా వచ్చింది. దాని తర్వాత మా ఆల్ ఇండియా ర్యాంక్ మార్కులు ఎంటర్ చేసాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు అపోలో మెడికల్ కాలేజీలో ఏ మార్క్ వస్తే ఓపెన్ కేటగిరీలో సీట్ వస్తుంది, ఇప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేద్దామండి. అపోలో మెడికల్ కాలేజీలో ఓపెన్ గురించి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా నేను ఇక్కడ టీఎస్ కేటగిరీకి వచ్చేసి ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ ఓపెన్ చేస్తాను. ఎక్కడికి వచ్చేసాను, టీఎస్ కేటగిరీకి వచ్చేసి ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ ఓపెన్ చేశాను. ఈ ఎంబీబీఎస్ కాలేజెస్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావడం జరిగింది. దీంట్లో అపోలో మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది, అపోలో మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకుంటే 40th ప్లేస్లో ఉంది. మనకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కనుక చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ దిస్ ఈజ్ అ టాప్ కాలేజ్ అంటాం. బట్ భాస్కర కాలేజ్ ఇది 2005లో స్టార్ట్ చేశారు, అది కూడా సీనియర్ మోస్ట్ కాలేజ్ హైదరాబాద్ సరౌండింగ్లో. సరే, అపోలో మెడికల్ కాలేజ్ ఒకసారి వ్యూ చేసిన తర్వాత అపోలో మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, కట్ ఆఫ్ ర్యాంక్స్, కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్ క్లిక్ చేస్తే, కట్ ఆఫ్ మెరిట్ ర్యాంక్స్ క్లిక్ చేస్తే వస్తుంది. సో కట్ ఆఫ్ మార్కులే చూద్దాం. కట్ ఆఫ్ మార్కులు చూడడం వల్ల ఉపయోగం ఉందా, ఏ మాత్రం ఉపయోగం లేదు. 23లో ఉపయోగం లేదు, 24లో అసలు ఉపయోగమే లేదు. ఎందుకన్నా, మార్కులు ఒక పేరెంట్ నాతో ఛాలెంజ్ చేసిండు, ఏం చెప్తున్నారు జయపాల్ సార్, మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు, లాస్ట్ ఇయర్ అపోలో మెడికల్ కాలేజీలో ఈ మార్కుకు సీట్ వచ్చింది, మీరేమో రాదంటున్నారని. బల్ల గుద్ది చెప్తున్నా, లాస్ట్ ఇయర్ మార్కులు ఈ ఇయర్కు సంబంధమే లేదండి. మీరు ఎవరిని అనుకోండి, ఏమని అనుకోండి,
అరే లాస్ట్ ఇయర్ వచ్చిన మార్కుకు ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది? ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి ఇదే క్వశ్చన్ చేస్తున్నారు, పదే చెప్తున్నారు. లాస్ట్ ఇయర్కి దాదాపు 40-50 మార్కుల తేడా ఉందండి. మార్కులు అని చూడకండి. గత 3 సంవత్సరాల మార్కులు సిమిలర్గా ఉన్నాయి, కానీ ఈ సంవత్సరం మార్కులు 50 మార్కుల తేడా వచ్చిందని చెప్పేసి పదే చెప్తున్నా. ఆయన కూడా చాలామందికి అర్థం కావట్లేదు. సో వాళ్ళు నాకు ఊకే ఫోన్ చేసి ఈ మార్కుల గురించి అడగడం కంటే వీడియో ఒకసారి చూడండి. నేను చెప్పే కంటెంట్ మీకు అర్థం కావాలి ఫస్ట్. ఓకే, రైట్. అంటే 23కి ముందు దీనికంటే ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. 23 కట్ ఆఫ్ చేసే ముందు అపోలో మెడికల్ కాలేజ్ కంటే అంటే ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క లెవెల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో మనం ఓపెన్ గురించి మాట్లాడుతున్నాం. మరి ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్టయితే అపోలో మెడికల్ కాలేజ్ ముందు కనుక చెక్ చేసుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చూజ్ చేసే కాలేజెస్ ఉస్మానియా ఉంటుంది, గాంధీ ఉంటుంది, కాకతీయ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఈఎస్ఐ కూడా ఉంటుంది. సో కొన్నిసార్లు నిజామాబాద్ కూడా ఉంటుంది, ఇంకొకటి ఈఎస్ఐ. రైట్. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈసారి నాన్ లోకల్ సీట్లు అనేటివి లేవు, గుర్తుపెట్టుకొని. నాన్ లోకల్ సీట్లు ఉన్న సీట్లు అన్నీ లోకలే. మరి ఆ విధంగా చెక్ చేసుకున్నప్పుడు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఈ కాలేజ్ దీంట్లోకి రాదు. ఎందుకంటే 2016లో 23 ప్రకారంగా 2023లో ఇది నాన్ లోకల్ సీట్లు అన్ని దీంట్లో లేవు. కాబట్టి దీంట్లో సీట్లు కలిసి రావు. ఈఎస్ఐలో దేంట్లో కలిసి వస్తాయి? ఉస్మానియాలో, గాంధీలో, కాకతీయలో, నిజామాబాద్లో కలిసి వస్తాయి. ఎవరు? అపోలో మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఈ కాలేజ్లో సీట్లు ఎన్ని వస్తున్నాయి అనేది కొంత బేరీజ్ చేసుకోవాలి. అదే ఇప్పుడు ఇంకా బాటంకి వెళ్తే ఎక్కడంటే సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఓ రకంగా ఉంటుంది కట్ ఆఫ్, సురభి దగ్గర ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అపోలో మెడికల్ కాలేజ్ కంటే టాప్లో ఉన్న కాలేజెస్ అవి ఉస్మానియా నాన్ లోకల్ సీట్లు ఉన్నాయా? లేవు. లాస్ట్ ఇయర్ ఉన్నాయి, ఈసారి లేవు. అంటే దాదాపుగా 200 సీట్లు, అంటే 30 సీట్లు కలిసి వస్తున్నాయి. గాంధీలో ఎన్ని సీట్లు ఉన్నాయి? నాన్ లోకల్ దాదాపు 30 సీట్లు ఉన్నాయి. మరి ఈసారి కలిసి వస్తుంది కదా. అంటే గాంధీలో 30, ఉస్మానియాలో 30, కాకతీయలో ఒక 30, ఇవి నిజామాబాద్ పోతారా లేదో తెలియదు. మొత్తం మీద 30, 90 అంటే 90లో ఓపెన్ కేటగిరీకి దాదాపు 45, అంటే ఒక 30 to 40 ఓపెన్ కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కంటే. ఈ విధంగా కొన్ని పాయింట్లు మీ మైండ్లో ఉండాలండి ప్రతి ఒక్కటి. సో ఆ విధంగా చెక్ చేసుకుంటే ఇప్పుడు అపోలో మెడికల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో అపోలో మెడికల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ ఇక్కడ మార్క్ అయితే చూడొద్దని చెప్పాను. 604కి రౌండ్ 1లో సీట్ వచ్చింది, 602కి 594కి వచ్చింది. మనం ఎప్పుడు చెక్ చేసుకున్నా అప్ టు రౌండ్ 3 వరకు చూద్దాం. సో రౌండ్ 3లో 591 వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, జస్ట్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. మనకు 23-24 కట్ ఆఫ్కి ఏ విధంగా వేరియేషన్ వచ్చిందనేది ఇక్కడ కూడా మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, 591 పైన క్లిక్ చేస్తానండి. 591 పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లోకల్ ఓపెన్ మెరిట్ ఎంత? లోకల్ ఓపెన్ మెరిట్ 520 అండి. లోకల్ ఓపెన్ మెరిట్ 520 వచ్చేసింది. సో అదే 22లో ఎంత వచ్చింది? 22లో 583కి రౌండ్ 3లో వచ్చేసింది. ఇక్కడ లోకల్ ఓపెన్ ఎంత? 660 వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి 21లో చెక్ చేద్దాం. 21లో లోకల్ ఓపెన్ మెరిట్ ఎంత వచ్చింది? 565 వచ్చేసింది. మీరు కనుక చెక్ చేసుకుంటే ఈ లోకల్ ఓపెన్ మెరిట్ కొంత సిమిలారిటీగానే ఉంటుంది. సో ఇది ఓపెన్లో కొంచెం కష్టమే చెప్పడం, అయినా కూడా కొంతవరకు మనం గెట్ చేయొచ్చు. సో మనం అనుకున్నట్టుగా సరే ఇప్పుడు మనకేది 23లో 591కి ఓన్లీ ఓసీ క్యాస్ట్ ర్యాంక్ చెక్ చేసుకుంటే క్యాస్ట్ ర్యాంక్లో 296 వరకు అయితే సీట్ వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా 22లో కనుక చెక్ చేసుకుంటే 583కి అప్పుడు ఓసీ క్యాస్ట్ ర్యాంక్ ఎంత అంటే ఇక్కడ చెక్ చేసుకుంటే 228కి వచ్చేసింది. సో నెక్స్ట్ ఇంకొక ఇయర్ 2021లో 561కి వచ్చేసింది. సో అప్పటి క్యాస్ట్ ర్యాంక్ ఎంత అంటే ఇక్కడ 302కి వచ్చేసింది. మీరు కనుక చెక్ చేసుకుంటే ఆ క్యాస్ట్ ర్యాంకులో కొంత సిమిలారిటీ కనిపిస్తుంది, ఓపెన్లో ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. అయితే ఓసీ వాళ్ళకి ఎక్కడ కూడా సీట్లు లేవు. కాబట్టి మరి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ లో మీరు ఏమంటున్నారని ఏం మాట్లాడతారు అని అనుకుంటే, నేను అనుకుంటున్నా 591కి రౌండ్ 3లో లాస్ట్ 2023లో సీట్ వచ్చేసింది కదా. ఎవరైతే ఓపెన్ మెరిట్లో ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి 520కి దాదాపుగా ఒక 40, అంటే మీరు కనుక 550 ప్లస్ ఆర్ మైనస్లో, అంటే ఓపెన్ మెరిట్లో ఎవరైతే ఓపెన్ మెరిట్లో ఉన్నారో 550కి ప్లస్ ఆర్ మైనస్లో ఉంటే మనం అపోలో మెడికల్ కాలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకు 30 ప్లస్ ఎందుకు కలిపారన్న ఈ లోకల్ ఓపెన్ మెరిట్? సో ఎందుకు కలిపారంటే ఇంతకుముందు చెప్పాను, మనకు గాంధీ, ఉస్మానియా, నెక్స్ట్ కాకతీయ మెడికల్ కాలేజ్లో నాన్ లోకల్ సీట్లు లాస్ట్ ఇయర్ ఉండే, ఈసారి లేవు. కాబట్టి ఆ సీట్లు కూడా మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు అపోలో మెడికల్ కాలేజ్లో ఇది కొంత పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఇంకొకటి కూడా అనుకోవచ్చు, అన్న ఇక్కడ ఈ మెరిట్ ఏంటిది? మెరిట్ అంటే తెలంగాణలో ఎంతమంది అయితే అప్లై చేశారో దాంట్లో మెరిట్. అదేవిధంగా తెలంగాణలో లోకల్ అయి ఉన్నటువంటి మెరిట్ ర్యాంక్ ఇది ఇప్పటి వరకు మనకు అఫీషియల్గా అప్లైడ్ లిస్ట్ మట్టికే వచ్చింది. మెరిట్ లిస్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. మెరిట్ లిస్ట్ ఫైనల్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి మీరు ఎప్పుడు సైట్ ఓపెన్ చేసినా మన సైట్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో అంటే ఎంత చేసినా కూడా ఓపెన్ కొంచెం కష్టమే. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఇదే అపోలో మెడికల్ కాలేజ్లో
బీసీడీ ఎంత రావచ్చు. సో చెక్ చేద్దాం. 2023లో కనుక చెక్ చేసుకుంటే 551కి వచ్చిందండి. 2023లో 551కి వచ్చేసింది. అప్పటి బీసీడీ ర్యాంక్ ఎంత 144. అప్పటి బీసీ ర్యాంక్ ఎంత 144. సో ఇది 23లో. నెక్స్ట్ 22లో చెక్ చేసుకుంటే 547కి వచ్చేసింది. అప్పటి బీసీబీ ర్యాంక్ ఎంత అండి 1112 అండి 1112. సో ఎంత డిఫరెన్స్ వచ్చింది. అదేవిధంగా 21కి చెక్ చేసుకుంటే సో అప్పటి ర్యాంక్ ఎంత అంటే చెక్ చేసుకుంటే 94 112. నెక్స్ట్ వచ్చేసి బీసీడీకి కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ 551. సో ఇక్కడ చెక్ చేద్దాం ఎంత వచ్చేసింది 144కి వచ్చేసింది. సో మరి ఇప్పుడు ఎంత రావచ్చు అని అంటే ఈసారి నాన్ లోకల్ సీట్లు అంటే లేవు కాబట్టి ఇక్కడ దాదాపు 30-40 అంటే ఈ 160 ప్లస్ ఆర్ మైనస్ ర్యాంకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ వస్తున్నాయి. అంటే ఇది కూడా పైన ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయో దాన్ని కూడా డిపెండ్ అయ్యి కూడా కొన్నిసార్లు ఈ క్యాస్ట్ ర్యాంక్ అనేది మారచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకంటే మెరిట్ ర్యాంకులో 891 ఉన్నాం. అదేవిధంగా వీళ్ళ లోకల్ ఓపెన్ మెరిట్ వచ్చేసి తెలంగాణకు అప్లై చేసిన దాంట్లో ఎవరైతే ఓసీని అప్లై చేసుకున్నారో వాళ్ళ ప్రకారంగా చెక్ చేసుకుంటే మరి 1005లో ఉన్నాడు. మరి మెరిట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా లోకల్ చేస్తే ఇప్పుడు వీళ్ళ ర్యాంక్ వచ్చేసి 1800 అవుతుంది. అదేవిధంగా మరి దీంట్లో కూడా కొంతమంది బీసీడీ వాళ్ళు ఉండొచ్చు, మరి ఇక్కడ యాడ్ కావచ్చు. కాబట్టి ఇన్ని పాయింట్ ఆఫ్లో మనం కన్సిడర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇదంతా కాదని ఇప్పుడు లోకల్ బీసీడీకి ఎంత కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటే లాస్ట్ ఇయర్ 144కి వచ్చేస్తుంది కాబట్టి 160 వరకు బీసీడీ ఓయూ ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే 160 వరకు వచ్చినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్పొచ్చు. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొక కాలేజ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చాలామంది ఈ ఉస్మానియా గాంధీ అంటే చెప్పలేం కానీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ గురించి చెప్పండి. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఇక్కడ మీకు చూపిస్తున్నాను రౌండ్ 3లో 2023 ఇయర్ ప్రకారంగా 597కి సీట్ వచ్చింది. అప్పటి ర్యాంక్ ప్రకారంగా ఇక్కడ ఉన్నది బీసీడీ క్యాస్ట్ ర్యాంక్ ఎంత 58. సో 58 ఓకే. నెక్స్ట్ వచ్చేసి అదే 22 ప్రకారంగా చెక్ చేసుకుంటే 581కి వచ్చేసింది. మరి అప్పటి ర్యాంక్ ఎంత 46. నెక్స్ట్ ఇంకొక 21 కూడా చూద్దాం. సో అప్పుడు 569కి వచ్చేసింది. అప్పటి క్యాస్ట్ ర్యాంక్ ఎంత 52 వచ్చేసింది 21లో. సో ఎందుకంటే ఆల్ ఇండియా కోటాకి డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా 22 కనుక చెక్ చేసుకుంటే 46 వచ్చింది. అదేవిధంగా 23 కట్ ఆఫ్ మార్క్ దగ్గర క్లిక్ చేసినప్పుడు క్యాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది 58 వచ్చింది. అంటే ఈ బ్యాండ్ అనేది మనకు 45 to 55 మధ్య ఉంటుంది. ఈసారి ఈ బ్యాండ్ ఖచ్చితంగా 60 క్రాస్ అవుతుంది. ఎందుకు క్రాస్ అవుతుంది అని అంటే బీసీడీ వాళ్ళకి సంబంధించిన కొన్ని నాన్ లోకల్ సీట్లు ఈసారి మనకు లోకల్గా కల్పిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ 58లో మరి ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా లోకల్ చేస్తారు. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక పక్క జరుగుతుంది. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని చెప్పేసి ఇక్కడ చెప్పారు. కాబట్టి మరి కొత్తగా వచ్చిన ఏ రూల్ ప్రకారంగా వాళ్ళు కన్సిడర్ చేస్తారా 1 నుంచి 12 వరకు స్టడీ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయండి అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఏ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు లోకల్ చేస్తారు. 9, 10, 11, 12 ఎవరైతే 4 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు చేశారో వాళ్ళని డైరెక్ట్గా లోకల్ చేసినటువంటి కేసెస్ ఉన్నాయి. సో వీళ్ళని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఫస్ట్ నుంచి అప్ టు 10th వరకు చదివిన దాంట్లో మరి ఇంతమంది లోకల్కి వస్తారు అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే కొత్త గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆ గవర్నమెంట్ కేఎన్ఆర్హెచ్ఎస్కి ఇవ్వాలి. కేఎన్ఆర్హెచ్ఎస్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి మనకు సర్క్యులర్ ఇష్యూ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఇన్ని క్రైటీరియాల మధ్య మనం ఇప్పుడు ఈ కట్ ఆఫ్ ఎలా ఉంటుందని చెప్పగలుగుతాం. సో ఇదైతే కొంతవరకు ప్లస్సే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కంతా కొంత ప్లస్సే ఉంటుంది కానీ మైనస్ అయితే ఉండే అవకాశం లేదు. సో నేను ఏ విధంగా అయితే చెప్పానో ఇవన్నీ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొకటి ఎంసీసీకి సంబంధించిన వెబ్సైట్లో ఇప్పటి వరకు మీరు అనుకున్నట్టుగా తెలంగాణకు సంబంధించిన 4 కాలేజెస్ అయితే మనకు వచ్చేసాయి. మరి దాదాపుగా 200 సీట్లు పోయినాయి. దాని ప్లేస్లో మనకు 200 సీట్లు అంటే దాంట్లో మళ్ళీ ఆల్ ఇండియా కోటా తీసేసిన మళ్ళీ అడిషనల్గా ఇంకా 4 కాలేజెస్ వచ్చినాయి. మేబీ నోవా మెడికల్ కాలేజ్, రాజేశ్వరం మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. సో వాటికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తే అప్పుడు కానీ డిసైడ్ చేయలేము కట్ ఆఫ్స్. మరి ఇంతకుముందు చేశారు కంటే జస్ట్ ఊపిరి పీల్చుకోవడానికి చెప్పాను. ఇప్పుడు ఉన్నది కూడా అదే చెప్తున్నాను. అరే ఉన్న వాళ్ళందరూ కూడా లోకల్ అనుకోండి కట్ ఆఫ్ ఓ రకంగా ఉంటుంది. అసలు ఓయూ కింద ఉన్న వాళ్ళనే డైరెక్ట్గా వీళ్ళు ఎంతమంది రిజెక్ట్ అవుతారో కూడా తెలియదు. సో ఇన్ని క్రైటీరియా మరి ఏం జరుగుతుంది అనేది చెప్పడానికి ఉంటుంది. రేపు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు మల్లారెడ్డి ఉన్న పలంగా డీమ్డ్ కోతారని ఎవరు అనుకున్నారు. అసలు రాననుకున్న కాలేజెస్ ఇలా మనకు సీట్లు వచ్చేస్తాయి. ఈ ఇయర్లో 2024 అకాడమిక్ ఇయర్లో మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయిపోతుంది. కాబట్టి సో ఇది కొంత గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక jaypal.comలో
మీకు మెరిట్ లిస్ట్ కావచ్చు, మెరిట్ లిస్ట్లో అలాట్మెంట్ కావచ్చు, క్యాస్ట్ వైజ్గా కావచ్చు, అలాట్మెంట్ డేటా కావచ్చు, లాస్ట్ ఇయర్కు 21 లిస్ట్ ఉంది, 22 లిస్ట్ ఉంది, 23 లిస్ట్ ఉంది, 24 మెరిట్ లిస్ట్ అప్లోడ్ చేయబోతాను. ఇప్పటికి అప్లై లిస్ట్ కూడా ఉంది, ఏపీకి సంబంధించిన లిస్ట్ ఉంది, ఏ క్యాట్కి సంబంధించిన లిస్ట్ ఉంది, ఆల్ ఇండియా కోటాలో ఎవరెవరికి సీట్లు వచ్చిన వాళ్ళ ర్యాంక్ ఎంత, ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఎంత. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అందుబాటులో ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ప్రయారిటీ కాలేజీ సీట్ మ్యాట్రిక్స్ ఇలా సర్క్యులర్స్ కూడా చాలా అప్లోడ్ చేయబోతా ఉన్నాను. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ బేస్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. ఎవరికైనా అన్న నాకు ఇది అర్థం కావట్లేదంటే మీకు అందరికీ కూడా ఎవరైతే గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరికీ గ్రూప్ మెసేజ్ కూడా మీకు టెక్స్ట్ మెసేజ్లో పెట్టానండి. మీకు టెక్స్ట్ మెసేజ్ ఒకసారి చూడండి, మీ మెయిల్ ఒకసారి చూడండి, వాట్సాప్ గ్రూప్ అని చెప్పేసి మీ మెయిల్కి వస్తుంది కదా, జస్ట్ అది క్లిక్ చేస్తే అయిపోతుంది కదా. నేను యాడ్ చేయాల్సిన పని కూడా లేదు. సో ఇంకొకటి గ్రూపులో ఉన్న వాళ్ళు కూడా ఒకరికొకరు తిట్టుకోవడం కాదండి. తెలుగు రాష్ట్రాలు 2 సమానమే, నాకైతే 2 సమానమే. వాళ్ళు ఒకటి కాదు, వీళ్ళు ఒకటి. వాళ్ళ గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళు ఉంటారు, మన గవర్నమెంట్ ప్రకారం మనకు ఉంటాం. ఎవరి డెసిషన్స్ వాళ్ళే. కాబట్టి ఇరు రాష్ట్రాల గవర్నమెంట్ మనం గౌరవించాల్సిందే. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మేరకు, వాళ్ళు తీసుకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. అంతేగాని ఏపీ వాళ్ళ కోపమో తెలంగాణ మీద కోపం అని కాదు. ఇంతమంది చెప్పాను 4 సంవత్సరాలు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా తీసుకొచ్చేసినా కూడా ఇక్కడ లోకల్ అవుతారు. దాంట్లో తప్పేం లేదు. యాజ్ పర్ 33 జీవో ప్రకారంగా ఉంది. నేను అదే చెప్తున్నా. నేను అదే ఏపీ వాళ్ళు ఇక్కడ ఎట్లా చదువుతారంటే ఆ జీవోలో ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. లేదా జీవోని సవరించినట్టు చెప్తాం కావచ్చు. ఇప్పుడు ఏపీలో ఇక్కడ నుంచి ఈ రూల్ ఉంది. సో అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ ఎట్లయితే రూల్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. దాన్ని ఇలా జయపాలన నువ్వు లోకల్లోనే ఎట్లా చేస్తావు అని చెప్పేసి. అండ్ ఇంకొకటి కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేశానండి. ఆ వీడియోలో నేను ఏం చేశాను, ఆ పీడిఎఫ్లో కూడా నేను ఏం చెప్పాను, తెలంగాణలో అప్లై చేసిన లిస్ట్ ఒకటే ఉంది. సో అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం అప్లోడ్ చేసిన దాంట్లో కూడా అప్లైడ్ లిస్ట్ మేరకే నేను పదే చెప్పాను. తెలంగాణలో ఓయూ అని అప్లై చేసిన క్యాండిడేటు, తెలంగాణలో ఓయూ అని అప్లై చేసిన క్యాండిడేటు ఎవరైతే ఉన్నారో అన్న ఏపీకి లోకల్ ఎట్లా అయ్యారు అని అంటే ఇది తెలంగాణలో అప్లై లిస్టే. వాళ్ళు అప్లై చేసుకున్నారు మాత్రం తెలంగాణ లోకలా, నాన్ లోకల్ కూడా కావచ్చు కదా. నాన్ లోకల్ క్యాండిడేట్ నేను నెలని పెట్టుకున్నాడు. మరి రేపు ప్రొద్దున ఈ ఫస్ట్ నుంచి 12th వరకు స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటాడు, ఆయన లోకల్ అవుతాడు కావచ్చు. కాబట్టి తెలంగాణకు సంబంధించిన మెరిట్ లిస్ట్ కాదు, అప్లైడ్ లిస్టే. తెలంగాణలో లోకల్ ఉన్నంత మాత్రం లోకల్ అని కాదు. అదేవిధంగా ఏపీలో లోకల్ ఉన్నంత మాత్రం ఏపీ అయితే పర్ఫెక్ట్గా, ఎందుకంటే ఆల్మోస్ట్ అది వెరిఫై అయిపోయింది. ఏపీలో లోకల్ ఏంటంటే తెలంగాణ లోకల్గా కావడానికి ఛాన్స్ అయితే లేదనుకుంటున్నా. సో కాబట్టి నేను ఈ 2 లిస్టులు కంపేర్ చేయనప్పుడు నేనే చెప్తాను, తెలంగాణకు సంబంధించిన అఫీషియల్ ఫైనల్ మెరిట్ లిస్టు, అదేవిధంగా ఏపీకి సంబంధించిన అఫీషియల్ ఫైనల్ మెరిట్ లిస్టును ఓపెన్ చేసి ఎక్కడ ఎందుకు లోకల్ అవుతున్నారు, ఎక్కడ ఎందుకు లోకల్ కావట్లేదు, వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ఏంటిది, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ఏంటిది, 2 కంపేర్ చేసుకుంటూ నేనే వీడియో చేస్తాను. కాబట్టి నేను ఇంతకుముందు ఆ గ్రూప్లలో పెట్టిన మెసేజ్ అన్న తెలంగాణలో లోకల్ అయిన క్యాండిడేట్ ఏపీలో లోకల్ ఎక్కడెత్తాడు, ఏపీలో లోకల్ అయిన క్యాండిడేట్ తెలంగాణ ఎక్కలేదు. అరే తెలంగాణలో ఏం చేసినామన్నా, మనం తెలంగాణలో అప్లై చేసింది, తెలంగాణలో వచ్చిన లిస్ట్ కేవలం అప్లై చేసిన లిస్టే వచ్చింది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్. సో ఇంకైనా విషయాలు ఏమైనా మర్చిపోతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్స్ బేస్ చేసుకొని మరింత సమాచారం ఎప్పటికప్పుడు మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి, అదేవిధంగా లోకల్ పైన మీకు ఏ విధంగా అంటే ఈ ఫస్ట్ నుంచి 12 వరకు ఏ విధంగా కన్సల్ట్ చేస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. jaypal.comని ఎవరైతే వాడుతున్నారో ఒకే ఒక కామెంట్ మీకు ఎంతవరకు ఉపయోగం ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దాంట్లో కట్ ఆఫ్స్ ఉన్నాయి, కట్ ఆఫ్ మార్కులు ఉన్నాయి, కాస్ట్ వైజ్ కట్ ఆఫ్ ఉంది, కాస్ట్ వైజ్ ర్యాంక్ ఉంది, ఏపీ ఉంది, తెలంగాణ ఉంది, 21 ఉంది, 22 ఉంది, ఏ కార్డ్ ఉంది, బీ కార్డ్ ఉంది, సి కార్డ్ ఉంది, ఆల్ ఇండియా కోటా ఉంది, డీమ్డ్ కాలేజెస్ ఉన్నాయి. టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉందండి. సో మీకు నచ్చితే దీనివల్ల ఉపయోగం ఉంది అనుకుంటే మీరు ఇక్కడ ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. 799 ప్లాన్ కానీ లేకపోతే 599 ప్లాన్ కానీ, అంటే బీ క్యాట్ ఏ బీసీ కావాలనుకుంటే 799, ఓన్లీ కేటగిరీ ఏకి సంబంధించిన ప్లాన్ కోసం అయితే 599 క్లిక్ చేసుకుంటే మీరు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు కనుక ఇక్కడ డేటా కరెక్ట్గా ఫిల్ చేయండి. మెయిల్ ఐడికి ఫిల్ చేయగానే మెయిల్ ఐడికి మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్తో పాటు వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీ గ్రూప్లోకి రావచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ చాలామంది పేరెంట్స్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మీరు కమ్యూనికేషన్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్లో దయచేసి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ గవర్నమెంట్ని తిట్టుకోకండి. మీకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే దాంట్లో ఈ ఇయర్లో ఎంత వరకు ఉన్నారంటే చాలా ప్యానిక్ ఉన్నారండి.
పేరెంట్స్ చాలా ప్యానిక్ ఉన్నారు, స్టూడెంట్స్ వర్రీ అవుతున్నారు. సో లేనిపోని పుకార్లు ఏవి పెట్టకండి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే వెయిట్ చేద్దాం, ఒక 2 days అయినా పర్లేదు. సో ఇప్పటికైతే అఫీషియల్గా అయితే మల్లారెడ్డి కాలేజెస్ 2 colleges పోయినాయి తప్ప అయ్యో అపోలో పోతుందట, కామినేని పోతుందట ఎక్కడ వచ్చినాయి చెప్పండి. ఏదైనా పేపర్లో ఏదేదో వస్తుందండి, పేపర్లో నమ్మకండి. గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తే తప్ప మనం నమ్మలేని పరిస్థితులు. ఈడబ్ల్యూఎస్ మీద ఎన్నో వార్తలు వస్తున్నాయి, ప్రతి సంవత్సరం వస్తాయి నాకు. నేను ఎప్పుడైనా వీడియో చేసినా అది ఇంప్లిమెంటేషన్ కావాలి, ఇక్కడ నుంచి కాదు. సుప్రీంకోర్టు ఎన్ఎంసీ అడిషనల్గా సీట్లు ఇస్తే తప్ప అది ఇక్కడ ఇంప్లిమెంట్ కాదు అది. సో పేపర్లో ఏదో రాస్తారు కాబట్టి పేపర్ స్టేట్మెంట్స్ అవి ఇవి నమ్మకండి. అఫీషియల్గా కేఎన్ఆర్హెచ్ఎస్ చెప్పినా, గవర్నమెంట్ అఫీషియల్ చెప్పినా అలాంటి మాటలే నమ్మండి తప్ప ఏదో చెత్త న్యూస్ తీసుకొచ్చేసి మిగతా వాళ్ళని ప్యానిక్ చేయకండి. ఓకే రైట్. వీడియో ఎలా ఉంది, నా కంటెంట్ ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ ఖచ్చితంగా చేయండి. లోకల్ నాన్ లోకల్ పైన మీ అభిప్రాయం ఏంటో చేయండి. అయ్యో కౌన్సిలింగ్ లేట్ అయిపోతుంది అంటే లేట్ అయిపోవడం వల్ల ఓ రకంగా చెప్పాలంటే కేటగిరీ ఏ వాళ్ళకు నష్టం లేదండి. కేటగిరీ ఏ వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు, కానీ కేటగిరీ బి వాళ్ళకు నష్టమే. ఎందుకంటే అటెల్లాలో మనకు డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కేవలం కేటగిరీ బి వాళ్ళే. ఎందుకంటే కేటగిరీ ఏ లెక్కలు తెలిస్తే కానీ కేటగిరీ బి ఏంటనేది తెలియదు. సో అందరూ అడుగుతాం బీ కట్ ఆఫ్. అరే అన్న ఇంతవరకు ఏ కట్ ఆఫే క్లారిటీ రావట్లేదు అన్న, ఏ కాలేజ్ ఉంటుంది, ఏ కాలేజ్ పోతుందో క్లారిటీ రావట్లేదు, నేను బి ఎలా చెప్పగలుగుతా. కాబట్టి ఏ పైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత డెఫినెట్గా బి పైన డెఫినెట్గా వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను. సో వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.